నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్ గా మారుతుందని వెల్లడి. అమలాపురంలో 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ కోర్టుల ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్. సంపద సృష్టిస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఆఖరికి ఆ సంపదనే శూన్యం చేస్తున్నారు. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం. ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో 9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం. ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి సెమీ రింగ్ రోడ్ టీపీఆర్ సిద్దమవుతుందని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు 7 కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 పూర్తయ్యాయని తెలియజేశారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఎకనామిక్ కారిడార్ ఆధారంగా సమీక్షా సమావేశం జరిగిందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్ గా మారుతుందని అన్నారు. 15 రోడ్లు యాక్చువల్గా వీఎంఆర్డీఏ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ టేకప్ చేశారు. వాటిల్లో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. తిమ్మాపురం నుంచి మారికి వలసకి, నేరేడు వలస నుంచి కొత్త వలస ఆల్మోస్ట్ 3 డేస్లో అయిపోతుంది. బోయపాడ నుంచి కాపులపాడు 7 రోడ్లు. ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలలు అన్నీ పూర్తయిపోతాయి. ఇవైతే కొంత కంజెషన్ తగ్గుతుంది. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మెట్రో వాళ్ళు మళ్ళీ రీసర్వే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా పంపించింది. అది యాక్చువల్గా సర్వే బహుశా నెక్స్ట్ మంత్కి అది కూడా అయిపోతుంది. అది కూడా అయిపోతే కేంద్రంతో మాట్లాడి ఆ మెట్రో కూడా శాంక్షన్ చేసుకుంటాం. ఆ విధంగా ఫ్యూచర్లో భోగాపురానికి పోయేదానికి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం. బీచ్ కారిడార్ ఒకటి వస్తుంది యాక్చువల్గా రోడ్డు, అది వస్తే ఇంకా కంజెషన్ బాగా తగ్గుతుంది. 6 రోడ్లు కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కొద్దిగా చిన్న ప్రాబ్లం. ఇది ప్రపంచం మొత్తం ప్రాబ్లం, మన ప్రాబ్లమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లము. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకుని వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. ఒక 10 రోజులు 15 రోజులు కొద్దిగా డిలే అవుతుంది, అంతకుమించి కాదు. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫైనల్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, రీయూజ్డ్ వాటర్ లైన్స్ అన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా అవుతుంది. అయితే మన దగ్గర ఈరోజు మనకున్న మున్సిపాలిటీస్ వాటికి అంత స్తోమత లేదు. అందువల్ల ఏంటంటే ఫేజ్డ్ మేనర్లో 1 by 1 యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది ఒకటి. 14,000 కోట్లతో ఈరోజు మున్సిపల్ శాఖ టెండర్లు ఇచ్చి ఆల్మోస్ట్ గ్రౌండ్ స్టేజ్కి వచ్చినాయి. ఈ 14,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ అమృత్ కావచ్చు, ఏఏబి కావచ్చు, అర్బన్ ఫండ్ కావచ్చు, బ్యాంక్ ఫండ్ కావచ్చు, వీటితో అది పూర్తయితే 95% హౌసెస్కి వాటర్ వస్తుంది. అదేవిధంగా డ్రైన్స్ కూడా, అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని బయటికి పంపించడానికి డ్రైన్స్కి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చాం. అది కూడా చేస్తున్నాము. అయితే మీరు అడిగినట్టుగా యూజీడీ చాలా కాస్ట్లీ, అది ఇప్పుడు మనం చేసే స్తోమతలు లేదు. అందువల్ల దాని ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడైతే డబ్బులు అవైలబుల్ అవుతాయో అప్పుడు మాత్రమే దాన్ని చేసుకునే విధంగా డిసైడ్ చేసుకున్నాం. ఈరోజు డ్రైన్స్ అంటే వర్షాలు వస్తే నీళ్లు పోవటానికి ఓపెన్ డ్రైన్స్, అదేవిధంగా బాత్రూము, కిచెన్, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ బయటకు పోయేదానికి చేయాలంటే ఈ రాష్ట్రంలో 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు పెట్టే స్టేజ్లో లేవు. అందుకని హై డెన్సిటీ హౌసెస్, మీడియము, లోన్ పెట్టుకున్నాం. హై డెన్సిటీ ఉండే ఏరియాలో డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్లు కావాలా. మీడియం డెన్సిటీ ఉండేది కంప్లీట్ చేయాలంటే 4,000, లో డెన్సిటీ ఉండేది అంటే 20,000 కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అడిగాం, ఈ పీరియడ్లో అట్లీస్ట్ హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ డ్రైన్స్, యూజీడీ కాదు డ్రైన్స్ 9,000 కోట్లు చేయడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత నిదానంగా యూజీడీ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఎలక్ట్రికల్ కానీ టెలిఫోన్ కానీ చేయాలంటే కొంత టైం ఫండ్స్ చూసుకొని చేయటం జరుగుతుంది.
ప్రెజెన్స్లో విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రివ్యూ అనేది వైజాగ్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్న నవంబర్లో రిలీజ్ చేయడం జరిగిందో, ఏదైతే ప్లానింగ్ డాక్యుమెంట్ వైజాగ్ ఎకనామిక్ కారిడార్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, అందులో విఎంఆర్డిఏ రీజియన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏదైతే అక్కడ ప్రపోజ్ చేసిన ప్లానింగ్ డాక్యుమెంట్ అటు ఇక్కడే మాస్టర్ ప్లాన్ రెండు కూడా కంబైన్ చేసి వచ్చినటువంటి ప్రపోజల్స్ కానీ లేదా ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఎవరైతే అబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ విఎంఆర్డిఏ రీజియన్ని అలాగే వైజాగ్ ఎకనామిక్ కారిడార్ని అనేక విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశగా కార్యరూపం చేశారో దానికి అనుగుణంగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే నారాయణ గారు కూడా ప్రత్యేకించి నేను ఎంత వేగంగా కంక్లూడ్ చేసి ఈరోజు అనేక అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మనకి బీచ్ రోడ్ ఏదైతే ఉందో దాని ప్రతిపాదన పంపించడానికి కావచ్చు, ఎయిర్పోర్ట్కి ప్రత్యేకించి అలాగే మిగతా ఉన్నటువంటి ప్రతి ప్రపోజల్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉన్నటువంటి ఈ విఎంఆర్డి రీజియన్ అంతా కూడా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద అవుతుందనేది ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మరి దీన్ని పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కమిషనర్ గారికి అలాగే విఎంఆర్డిఏ చైర్మన్ గారికి ప్రణవ్. న్యాయ వ్యవస్థలో బార్ అసోసియేషన్లు సంయుక్తంగా వ్యవహరించినప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం అందించగలమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద అభిప్రాయపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని 14 అదనపు జిల్లా సెషన్ కోర్టు భవన సముదాయంతో పాటు 2 అదనపు సివిల్ జడ్జ్ మెజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జస్టిస్ దేవానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ బార్ అసోసియేషన్ల సమన్వయంతో ఒక మదర్ శాఖలా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని కోరారు. మరో అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సమకాలీన పోకళ్లను అనుకరిస్తూ న్యాయ వ్యవస్థలో సాంకేతికతను జోడించి వేగవంతంగా కేసులు తీర్పులు ఇచ్చే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ జగడం సుమతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ శేషారావు తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది లేకుండా ఫలితాలు ఒకే ఒకటి ఏంటంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. న్యాయాధికారులు, న్యాయమూర్తులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి, న్యాయవాదులు వాళ్ళ పని కరెక్ట్గా చేయాలి, కోర్టు సిబ్బంది వాళ్ళు పని సరిగ్గా చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పనిసరిగా ఈ కోర్టులు ఏర్పాటు చేసిన అసలైన ఉద్దేశం ఏంటో అది నెరవేరి కక్షిదారులకు న్యాయం అందే అవకాశం ఉంది. అదే సమయంలో కోర్టులకు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, తగినంత మంది జనాభా నామాషా ప్రాతిపదిక మీద న్యాయాధికారులు, న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన సరైన నిర్ణయాలు తీసుకుంటే గానీ కక్షిదారులకు అందరూ అనుకున్నట్టు సత్వర న్యాయం అందే అవకాశం లేదు. ఇప్పుడు 96 కోర్టులు కొత్త శాంక్షన్ చేశారు. 96 కోర్టులో నియమించిన న్యాయాధికారులు ఉన్నారా? ఉపయోగం ఏంటి? ఒకటి. రెండోది, మన కైకలూరులో ఒక అదనపు కోర్టు ఎలాగే శాంక్షన్ అయితే సన్నాజీ సాయి కింద ప్రోగ్రాం కట్టినాయి. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రాయ్ గారితో ఎక్కడ పెట్టాల్సి వచ్చిన కోర్టు? బార్ అసోసియేషన్ వాళ్ళు వాడుకుంటున్న భవనాన్ని, హాలుని కోర్టుకి ఇస్తే అందులో ఇప్పుడు కొత్త కోర్టు పెడుతున్నారు. మరి బార్ అసోసియేషన్ సభ్యులందరూ రేపు నుంచి ఎక్కడ కూర్చుంటారు? కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానం. కోర్టు బిల్డింగ్, నిన్న రాజమండ్రిలో కోర్టు బిల్డింగ్ ఓపెన్ మన ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగా జరిగింది. 2012లో శంకుస్థాపన జరిగితే 2026లో ప్రారంభోత్సవం జరిగిందంటే
కోర్టుల పట్ల, కోర్టులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల ఎంత నిర్లక్ష్యం, ఎంత అలసత్వం ఉందో ఆ రాజమండ్రి కోర్టు భవనం ప్రత్యక్ష సాక్షి. ఆ విధంగా ఉంటే బిల్లులు కట్టడానికి ఎవరు రాదు, వాళ్ళు బిల్లులు శాంక్షన్ చేయరు, ఎవరు ముందుకు వస్తారని. ఇప్పుడు రఘునందన్ గారి జస్టిస్ రఘునందన్ గారి నేతృత్వంలో ఆర్ఎంబి వాళ్ళు సరిగ్గా టైమ్లీ కంప్లీట్ చేయలేదన్న ఉద్దేశంతో వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిపిడబ్ల్యూడి అండ్ నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా చేద్దామని ప్రతిపాదించి అది మొదలు పెట్టారు. ఇప్పుడు కనీసం అదన్నా మంచి ఫలితాలు ఇస్తుందేమో ఎదురు చూడాలి. ఒకటి కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా 50,000 కోట్ల రూపాయలు తగ్గిందని, అలానే పన్ను రాబడి కూడా 20 కోట్లపైనే తగ్గిందని తెలియజేశారు. సంపద సృష్టించానని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన చంద్రబాబు ఆఖరికి సంపదనే శూన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ కడిగి పారేసింది. కొద్దిగన్నా ఈ ప్రభుత్వానికి చలనం ఏడిస్తే, కొద్దిగన్నా ఈ ఆర్థిక సంవత్సరం అన్నా అప్పులు తగ్గించుకొని అభివృద్ధి మీద దృష్టి సారించాలి. కొద్దిగన్నా ఏమన్నా ఏడిస్తే చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే మొత్తం రెవెన్యూ రాబడులు 2,27,976 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే వచ్చినాయి 1,78,076 కోట్లు. అంటే దాదాపు 49,900 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. అంటే ఒక్క ఏడాది కాలానికి బడ్జెట్ అంచనాతో చూస్తే 50,000 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. 50,000 కోట్లు రెవెన్యూ తగ్గిపోయింది ఒక్క ఏడాదికి. మొత్తంగా పన్ను రాబడి 1,66,573 కోట్లు అయితే అంచనా 1,42,926 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే 23,647 కోట్లు తగ్గినాయి. అలానే చూస్తే పన్నుల రాబడిలో అమ్మకం పన్ను రాబడి 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18,475 కోట్లు అయితే అది పెరగాల్సింది పోయి తగ్గింది. ఇప్పుడు 664 కోట్లు తగ్గింది. ఇతర పన్నులు డ్యూటీలకు సంబంధించి ఏదైతే 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,724 కోట్లు పన్నులు రాబడి వస్తే ఏదైతే ఇది 2025-26 వచ్చేటప్పటికి సగానికి సగం 50% తగ్గిపోయి 5,244 కోట్లు తగ్గింది. అక్కడేమో 10,724 కోట్లు జగన్ గారు ఉన్నప్పుడు వస్తే ఇక్కడ 5,480 కోట్లే వచ్చింది. కేంద్ర గ్రాంట్లు మరీ అత్యంత దారుణం. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని చెప్పుకుంటారు, వీళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేరు. మరి 21 మంది ఎంపీలు ఏం చేస్తున్నారో అక్కడ తెలియదు. ఇక్కడ కేంద్రం గ్రాంట్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో 34,698 కోట్లు వస్తే అంటే దాదాపు 35,000 కోట్ల దగ్గర ఈ సంవత్సరం వచ్చింది కేవలం 20,322 కోట్లు. అంటే 14,376 కోట్లు కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినాయి. పెరగాల్సింది పోయి కేంద్ర గ్రాంట్లు 14,376 కోట్లు తగ్గినటువంటి పరిస్థితి. మరి ఆస్తుల కల్పన ఏం చూస్తే బడ్జెట్ అంచనానేమో 40,635 కోట్లు పెట్టారు. ఇక్కడ వాస్తవంగా ఖర్చు చేసింది 26,864 కోట్లు. అంటే అది కూడా 13,770 కోట్లు ఆస్తుల కల్పన తగ్గింది బడ్జెట్లో పెట్టిన దానికంటే. వాస్తవంగా మొత్తంగా అప్పు తీసుకొని చూస్తే ఏదైతే 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సర్కారు చేసినటువంటి అప్పు అక్షరాల 3,62,855 కోట్లు. అంటే నెలకి 15,776 కోట్లు, రోజుకి 526 కోట్లు అప్పు చేస్తున్నట్టు, గంటకి 21,91 లక్షలు అప్పు చేస్తున్నట్టు. మరి ఇంత అప్పు చేస్తా ఆస్తుల కల్పన లేదు, ఒక పక్క ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. అప్పుల్లో మాత్రం దేశంలోనే టాప్కి వెళ్తున్నాం. బట్ ఏదైతే ఇక్కడ అభివృద్ధిలో చూస్తే మాత్రం దేశంలోనే లాస్ట్ పొజిషన్కి వస్తున్నటువంటి పరిస్థితి. సంపద సృష్టిస్తానని సంపదని శూన్యం చేసినటువంటి పరిస్థితి. చూడండి, రెవెన్యూ రాబడులు 50,000 కోట్లు తగ్గిపోయిన ఏడాది కాలంలో. అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. రెండోది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల్లో కలిపి 10,721 కోట్లు మురిగిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు పరిపాలన అనేది ఇక్కడ ఉందా? మొన్న ఏడాది చూస్తే 5,321 కోట్లు కేంద్ర నిధులు మురిగిపోయినటువంటి పరిస్థితి. ఓ పక్కేమో కేంద్రం గ్రాంట్లు రాట్లా, వచ్చినటువంటి కేంద్ర నిధులేమో మురిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన పూర్తిగా గాలి కొదిలేశారు. గాలి కొదిలేసి ముఖ్యమంత్రి కొడుకు ఉప ముఖ్యమంత్రి
గాల్లో చక్కెరలు కొడుతున్నారు, ప్రభుత్వాన్ని గాలి కొదిలేశారంటానికి ఈ కాగ్ ఇచ్చినటువంటి నివేదిక, కాగ్ కడిగి పారేసినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొద్దిగన్నా చలనం తెచ్చుకొని ఏదైతే చక్కగా వ్యవహరించి ఈ సంవత్సరం అన్నా కొద్దిగన్నా అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.